నమస్కారం అండి, నేను మీ అగ్నేష్ అమిత్రాజ్. ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఇలా బంగారు బాటలో నడుపుకోవాలి, మన భవిష్య క్రియ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా. సో చాలామందికి ఏంటంటే ఇప్పుడు నా దగ్గరికి వచ్చే వాళ్ళు కానివ్వండి, నా ఫ్రెండ్స్లో కానివ్వండి, నా రిలేటివ్స్లో కూడా చాలామంది అడిగేది ఏంటంటే, సార్ నేను పప్పీని ఏమైనా పెంచుకోవచ్చా, అంటే డాగ్ని ఏమైనా పెంచుకోవచ్చా అని చెప్పి వాళ్ళు అడుగుతుంటారు. ఇప్పుడు నా ఇంట్లోనే రెండు ఫీమేల్ ఉంటాయి, జర్మన్ షెపర్డ్. సో అసలు ఏంటి మనం ఎప్పుడు పప్పీని అసలు ఇంట్లో పెంచుకోవచ్చా లేదా, ఒకవేళ నా డేట్ ఆఫ్ బర్త్ టైం లేదు గురుగారు అనుకుంటే నీకు కొన్ని సింటమ్స్ మనం చెప్తాం. ఆ సింటమ్స్ అట్లా ఉన్నాయి అంటే డెఫినెట్లీ నువ్వు పెంచుకోవచ్చు. ఇప్పుడు ఒకటి, నీ దగ్గర ఎప్పుడు కానివ్వండి నీ సాయం తీసుకొని, ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి చెప్తున్నా ఫస్ట్ లేదంటే డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకి చెప్పేద్దాం. ఒకవేళ నీ జాతకంలో కేతు ప్లస్లో ఉన్నాడు అంటే, కేతు మంచి శుభ స్థానాలలో ఉన్నాడు, మంచి శుభగ్రహ దృష్టి ఉంది అంటే డెఫినెట్లీ నువ్వు పప్పిని ఇంట్లో పెంచుకోవచ్చు. అలాగే ఎప్పుడైతే జాతకంలో శని దెబ్బతిని కేతు కూడా దెబ్బతిన్నాడు అంటే అప్పుడు కూడా నువ్వు భైరవుడి యొక్క సేవ చేసుకోవచ్చు. అంటే మేల్ని తీసుకొచ్చి నువ్వు మంచిగా మేల్కి బ్లాక్ అండ్ వైట్ కావచ్చు. కొన్ని సందర్భాల్లో శని కేతు ఇద్దరు దెబ్బతిన్నప్పుడు ప్యూర్ బ్లాక్ కూడా తెచ్చుకోవచ్చు. లేదు ఒక కేతు ఒక దెబ్బతిన్నాడు అంటే బ్లాక్ అండ్ వైట్ తెచ్చుకోవచ్చు. లేదనుకుంటేనేమో రాహుకేతు ఇద్దరు కూడా నెగిటివ్ పాయింట్లో ఉన్నారు అంటే బ్రౌన్ కలర్ తీసుకురావచ్చు. సో ఇది కూడా కొన్ని పాయింట్స్ కలర్స్లలో ఉంటాయి. సో రాహుకేతు శనిని బట్టే మనం ఇంట్లో డాగ్ మనం పెంచుకోవచ్చా లేదా తెలుస్తుంది. సో వాళ్ళు ఒకవేళ నెగిటివ్లో ఉన్న ప్లస్లో ఉన్న మనం తీసుకొచ్చి వాళ్ళ సేవ చేయొచ్చు. కానీ మనకు నెగిటివ్లో ఉన్నారో పాజిటివ్లో ఉన్నారో మనం ఒకసారి మనం చెక్ చేసుకొని తీసుకున్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది. సో లేదు గురుగారు నా దగ్గర డేట్ ఆఫ్ బర్త్ టైం లేదు అంటే, ఇప్పుడు నిన్ను అవసరానికి వాడుకుంటారు, తర్వాత వదిలేస్తుంది నీకు అదొక బాధ అనిపిస్తుంది. నన్ను అవసరానికి వాడుకుంటారు, నాకు అవసరం పడ్డప్పుడు ఎవరు రావట్లేదు ముందుకి, మరి నాకేంటిది ఇది ఇట్లా జరుగుతుంది అన్నప్పుడు నువ్వు పప్పిని తీసుకొచ్చి భైరవుణ్ణి నువ్వు ఆరాధన చేసుకోవచ్చు. అలాగే నీకు నిత్యం కూడా మీ చుట్టాలలోనే శత్రువులు ఎక్కువైపోతురు, నీ పక్కన నేబర్స్ శత్రువులు ఎక్కువైపోతురు, అప్పుడు నువ్వు ఫీమేల్ని తెచ్చుకొని మంచి సేవ చేసినట్టయితే భైరవి ఇద్దరు ఉన్నారు. సో నువ్వు భైరవి ఆరాధన చేసుకున్నట్టయితే ఈ సరౌండింగ్స్లో నీ దగ్గరుండే నీ గోతులు దివ్వేటోళ్ళని ఆ భైరవి అమ్మ ఆ యొక్క పప్పి లోపల మనకంటే మనం ఆ భావనతో చూడాలి. ఏదో మనం ఇవాళ ఇంట్లో పప్పిని తీసుకొచ్చేసిన వాడ కట్టేస్తున్నాము. చాలామంది ఇదే మిస్టేక్. ఎందుకంటే నువ్వు అది కూడా ఒక ప్రాణి. ఆ భైరవి అంతా మనం వాళ్ళలో చూసుకున్నామంటే వాళ్ళ ఇంట్లోకి తీసుకొచ్చేసి ఆ స్టేజ్ దగ్గర కట్టేయటము, లేదంటే కార్ దగ్గర కట్టేయటం, ఇట్లాంటి మస్తు చూసిన వాళ్ళు. నేను చెప్తున్నా కదా, వాళ్ళ లైఫ్లో వాళ్ళ పిల్లలు వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్ అనేది స్టెప్ బై స్టెప్ డౌన్ఫాల్ అవుతుంది తప్ప వాళ్ళు పైకి వెళ్ళలేరు. ఉన్న స్థితిలోనే ఉంటారు, ఆడనే ఉంటారు. ఇంకా అటు పోరు, నా ఇటు రారు. ఇది నేను చాలామంది ఇళ్ళలో నేను చూసిన. ఇంకా కొంతమంది అయితే పాపం అట్లనేదో ఇక దాన్ని తీసుకొచ్చి క్రాసింగ్ చేపినీకనే వాడుకొని దాన్ని అట్లా వదిలేస్తారు రోడ్ల మీద. అట్లాంటి వాళ్ళు ఎంతమంది బర్బాద్ అయిన వాళ్ళు నేను మస్తు మంది చూశాను నేను ఇప్పటికీ. కాబట్టి వాటిని తెచ్చి ఇబ్బంది పెట్టకండి, ప్రేమగా చూసుకొని వాళ్ళని ఒక దైవ స్వరూపం అంటే భైరవి అన్న దగ్గర వాటిని తీసుకొచ్చి మంచిగా ప్రేమ ఆప్యాయతతోటి వాళ్ళకి ఫుడ్ పెట్టండి, తినిపియండి, సేవ చేసినట్టయితే ఆ భైరవుడు యొక్క అనుగ్రహం మీకు లభించింది అంటే ఈ కలియుగంలో అద్భుతం మనకి. కాబట్టి ఒకవేళ ఇలాంటి ఇన్సిడెంట్ నీకు జరుగుతుంది అంటే నువ్వు ఫీమేల్ని తెచ్చుకోవచ్చు. ఇప్పుడు ఇంట్లో ఏంటంటే నిత్యం కూడా ఏదో రకమైన నీకు తాంత్రిక పీడలాగేదో అనిపిస్తుంది, ఏదో రకమైన ఇంట్లో డిస్టర్బెన్స్ కావటం, రిలేషన్స్లో కానీ రిలేటివ్స్లో కానీ ఉన్నట్టుండి గొడవలు జరగటం. అప్పుడు నువ్వు ఏం చేయాలంటే చిన్న పప్పు ఏదన్నా అంటే మనకి పమీరియన్ కానీ షిడ్జు కానీ ఏదైనా డాల్ చిన్న బొమ్మలాగా ఉండేది ఏదైనా దాన్ని తీసుకొచ్చి ఇంట్లో వదిలే తిరగని దాన్ని ఇంట్లో. అంటే ఇప్పుడు పెద్ద ఉన్నప్పుడు ఏంటంటే అగ్రెసివ్గా ఉన్నప్పుడు ఇప్పుడు జర్మన్ షెపర్డు, రాట్ వైలరు, మనకి ల్యాబ్ అన్నప్పుడు కొంచెం ఇంట్లో వదలాలంటే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు నువ్వు ఇట్లా నీకు రిలేషన్లో కానీ ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు నువ్వు డాల్ మోడల్ ఏదన్నా డాల్ సెగ్మెంట్ టైప్లో చిన్న దాన్ని తీసుకొచ్చి ఇంట్లో వదిలేసే. దాన్ని తిరగని మొత్తం ఎంత తిరుగుతుందో, అది ఎంత కింద అది వాష్రూమ్ పోయి అది చేస్తుందో. చాలామంది అనుకుంటారు ఏంటంటే కుక్క నోట్లో నుంచి ఏదైనా కార్ అక్కడ పడితే లక్ష్మీదేవి రాదంటారు. మరి అమిత్రాజ్ దగ్గరికి వచ్చి చూడు, నా దగ్గర 2 ఉన్నాయి. ఎందుకు రాదు? లక్ష్మమ్మ వారికి ఆయనకేం సంబంధం, నా భైరవికి నా లక్ష్మమ్మకి ఏం సంబంధం? మనం ఇల్లు ఎప్పటికప్పుడు శుద్ధి చేస్తుండాలి. అది మన మీద ఉంది డిపెండ్ ఆన్. ఇంకా దీంట్లో అగ్రెసివ్ డాగ్స్ కూడా చాలామంది తీసుకొస్తుంటారు. కాకపోతే అక్కడ అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే అగ్రెసివ్ డాగ్స్లో ఇప్పుడు నేను రీసెంట్లీ హర్యానాలో ఎక్కడో లాస్ట్ ఒక 2-3 months బ్యాక్ బుల్డాగ్ మొత్తం ముస్లామన్ మొత్తం ఎక్కడికక్కడ చింపబడేసింది.
ఆ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చూసినట్టయితే 8/9 కాంబినేషన్లో డేట్ ఆఫ్ బర్త్ ఉంది. అలాంటి డేట్ ఆఫ్ బర్త్ ఉన్నప్పుడు అగ్రెసివ్ డాగ్స్ని మనం రానియొద్దు. ఎందుకంటే మన ఆరా వాళ్ళ ఆరా అటాచ్ అయిపోయి వాళ్ళు చాలా అంటే చాలా భయంకరంగా ప్రవర్తిస్తారు వాళ్ళు. అందుకని మన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా మనకున్న ప్రాబ్లమ్స్ ప్రకారంగా ఆ పప్పి ఏది మనం తీసుకోవాలి ఇంట్లో పెట్టుకోవాలని చూసుకొని కూడా పెట్టినట్టయితే వాళ్ళు మనకి ఇప్పుడు భైరవుడు కావచ్చు, భైరవి కావచ్చు, వాళ్ళు ఏంటంటే మన మీదకి ఏదైనా ఆపద రాబోతుంది అంటే వాళ్ళు ఇమీడియట్లీ వాళ్ళ మీద తీసేసుకుంటారు. మీరు అబ్జర్వ్ చేసి చూడండి. మీరు ఎంతమంది పప్పీస్ ఇప్పుడు పెంచుకుంటున్న వాళ్ళు మీ ఫ్రెండ్స్లలో కానివ్వండి, వాళ్ళకి సడన్లీ ఏదైనా అనారోగ్య సమస్య వచ్చి వాళ్ళు బయటపడతారు. ఈ పప్పీకి అది వచ్చేస్తుంది. అంత ప్రేమ ఉంటుంది మనకు మనం అంటే వాళ్ళకి అంత ప్రేమ ఉంటుంది. కాబట్టి పప్పీని తెచ్చేటప్పుడు కూడా మీరు మీ కెపాసిటీ ఉందా లేదా, వాళ్ళ లైఫ్ స్పాన్ మినిమం 15 years మనం మంచిగా చూసుకుంటే నువ్వు 15 సంవత్సరాలు చూసుకోగలుగుతావా లేదా, లేదో 2-3 సంవత్సరాలు చూసుకొని మళ్ళీ నేను బయట వదిలేస్తా వేరేవాడికి ఇచ్చేస్తా అంటే అది నెగిటివ్ రిజల్ట్ అనేది పక్కా నీకు 2 years తర్వాతనే వస్తుంది. కాబట్టి 1కి 10 సార్లు ఆలోచించి 15 years నేను కమిట్మెంట్ కాగలుగుతానంటేనే అప్పుడే నువ్వు పప్పిని తీసుకో తప్ప లేదు అంటే వదిలేసేయండి. ఏదో షాక్ కోసం ఇన్స్టాగ్రామ్ల కోసం తెచ్చుకొని పెట్టుకుంటే ఆ కర్మ అనేది మళ్ళీ నీకు తిరిగి రావటం పక్కా. వాటిని ఇబ్బంది పెట్టావంటే నువ్వు ఇబ్బంది పడాల్సిందే. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి మంచి ఒక డిసిషన్ తీసుకొని మంచి ముహూర్తంలో వాళ్ళ ఇంట్లోకి ఆహ్వానించినట్టయితే భైరవుడు కానీ భైరవిని కానీ తప్పకుండా వాళ్ళు మీ జీవితంలో స్టెప్ బై స్టెప్ గ్రోత్ అనేది అగ్నేష్ అమిత్ రాజే ఎగ్జాంపుల్. మీరు వచ్చినప్పుడు చూడొచ్చు నా దగ్గర కూడా తప్పకుండా మంచి గ్రోత్ అనేది ఉంటుంది.